రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ వెంకటేశ్వర కాలనీలో గాయత్రి మాత ఆలయం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ రాజేంద్ర నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఉపేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ వెంకటేశ్వర కాలనీ ఈ ఆలయ నిర్మాణం ప్రజలలో ఆధ్యాత్మికతను సద్బుద్ధిని ప్రేరేపించే కేంద్రంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ సీతారాం, ధూళిపాల, మణికొండ మున్సిపాలిటీ మహిళా అధ్యక్షురాలు పట్లోళ్ల రూపారెడ్డి ధనరాజ్ పాల్గొన్నారు. అనుకోండి, బయట పందిట్లో కూర్చున్న వాళ్ళు కూడా మీ గోత్రనామాలు చెప్పుకోండి. మా ఆయన పక్కన లేని తల్లిదండ్రుల పేర్లు, అత్తమామల పేర్లు చెప్పుకోండి. మహేరణాచక్షే యౌస్తో మురస్తవసితేన వసతేరో మాతరతస్మా ఆరంగమామవో యస్యాయ జిన్వద ఆపూజనయ. ఇదిగోండి ఒక పంచాయతీ మీరు కొంచెం అట్లే సుబ్రహ్మణ్య స్వామి సరస్వతి గాయత్రి ఇవాళ గాయత్రి మాత ఆలయం శ్రీ వెంకటేశ్వర కాలనీలో నిర్మించినందుకు చాలా సంతోషంగా ఉంది. మాకి కాలనీ అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ చుట్టుపక్కల అమ్మవారి ఆలయం లేదనే ఉద్దేశంతో నిర్మించడం జరిగింది. గాయత్రి మాత అంటే వేదాల తల్లి. ఈమె 5 అవతారాలు అమ్మవారి, పార్వతీ అవతారము, లక్ష్మీదేవి, మహాదేవి, తర్వాత వచ్చేసి సరస్వతి మాత, లక్ష్మీదేవి, ఇవన్నీ కలిపి అమ్మవారు గాయత్రి మాత. గాయత్రి మాత అంటే చాలా వేదాలకు తల్లి అని చెప్పి పిలుస్తారు. సరస్వతి మాతను కూడా ప్రశ్నించడం జరిగింది. ఎవరైనా అక్షరాభ్యాసం చేసుకోవాలంటే భాషల వరకు వెళ్ళని అవసరం లేదు. అమ్మవారు ఇప్పుడు వెంకటేశ్వర కాలనీలో ఉంది కాబట్టి దగ్గర ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చేసుకోవచ్చు. అందరూ ఇక్కడికి వచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని నేను పత్రికేయుల ముందర అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. నేను అందరు పాత్రికేయులు తీసుకెళ్లేసి ఈ విషయాన్ని మొత్తం అందరికీ జనాలకు చేరేట్టు చేయండి. కొద్దిగా అమ్మవారి కృప మీకు కూడా అందుతుంది. కంపల్సరీ మీ అందరి సహకారం మాకు ఉండాలని కోరుకుంటున్నాను. ఇది మొత్తం కొంతమంది దాతలు కూడా ఇచ్చారు. దీంట్లో మా సొంత ఫండ్స్ ఏం లేవు. దీంట్లో నా అమౌంట్ తో పాటు దాతలు ఇచ్చిన అమౌంట్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎక్కువ భాగం ఉండడం వల్ల మమ్మల్ని ఆలయ చేయడానికి పెట్టుకున్నారు. అంత గాయత్రి మాత టెంపుల్స్ ఈ సరౌండింగ్ లో ఎక్కడా లేవండి. ఇప్పుడు ఇక్కడ ఉండేది ఇది టెంపుల్ గాయత్రి మాత. తెలంగాణలో ఇది 3వ టెంపుల్ అండి. జూబ్లీహిల్స్ ఒకటి ఉంది, మొయినాబాద్ లో ఒకటి ఉంది. ఇది 3వ టెంపుల్ అండి. మొత్తం అంతా గాయత్రి మాత ఆలయాలు ఉండే తక్కువ ఉంటాయి. అమ్మవారు చాలా పవర్ఫుల్ కాబట్టి అందరూ వచ్చి దర్శించుకుంటే అందరికీ ఆశీస్సులు ఇస్తారు. అమ్మవారు అందరూ చక్కగా ఉంటారు.